ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 29న జరిపే విశాఖ పర్యటనలో స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించేది లేదని స్పష్టమైన ప్రకటన చేసినప్పుడే రాష్ట్ర శాసనసభలో కూటమి ప్రభుత్వం చేసిన ప్రకటనకు విలువ ఉంటుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. లేదంటే ప్రజలను మోసం చేయటమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినీతి కుంభకోణాల్లో ఆరితేరిన అదానితో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో గత ప్రభుత్వం ప్రజలపై 18,000 కోట్ల రూపాయలు భారాన్ని మోపితే దాన్ని కూటమి ప్రభుత్వం ఎందుకు కొనసాగించాలని నిలదీశారు. విశాఖలో లా కళాశాల విద్యార్థినిపై జరిగిన అమానుష ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి 3 నెలల్లో దోషులకు శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందుకని అదాని పెత్తనానికి గంగవరం పోర్టును వదిలేసి ఈరోజు మెట్టల కోసం తీర్మానాలు చేసి చర్చలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు గురించి వాళ్ళ క్యాబినెట్లో చర్చించి కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపడానికి ఏమిటి బాధ? గత ప్రభుత్వం చేయలేదు, వాళ్ళ తప్పుడు ప్రభుత్వం. అందుకే కదా విశాఖ ఉక్కు కార్మికులందరూ వైసీపీని ఘోరంగా ఓడించి రాష్ట్రంలోని ఎవరికెవరంత అత్యధిక మెజార్టీ గాజువాకలో ఎమ్మెల్యేకి ఇచ్చారు. మీ మీద నమ్మకంతో కదా కార్మికులు మీకు అంత పెద్ద మెజారిటీ ఇచ్చి ఓటేశారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఏమన్నంత మెజారిటీ ఇచ్చారు. ఆ మాత్రం కృతజ్ఞత ఈ ప్రభుత్వం పాటించదా కార్మికుల పట్ల? 29వ తేదీ ప్రధానమంత్రి వస్తున్నాడు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పోయి ఆయన దగ్గర కూర్చొని 29వ తేదీ ప్రధానమంత్రి విశాఖపట్నం సభలో స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటీకరించాము అని చెప్పి ప్రకటించమనండి. అప్పుడు ప్రజలు నమ్ముతారు. మరి ప్రధాని వచ్చి ఇట్లా పోయి దీని గురించి మాట్లాడకపోతే మాత్రం నిన్న అసెంబ్లీలో చేసిన ప్రకటన మోసపూరితం అని చెప్పి ప్రజలు భావించాల్సి ఉంటుంది. అందుకని ఇలా పలుకుబడిని మీరు ఉపయోగిస్తారా, లేకపోతే ఒత్తిడి చేస్తారా, ఏ రకంగా అయినా సరే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ చేత 29వ తేదీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రైవేటీకరణ చేయమనే ప్రకటన చేయించాలని చెప్పి మేము డిమాండ్. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వ అధికారులకి, మంత్రులకి లంచాలు ఇచ్చి 2029 కోట్లు, అందులో 1750 కోట్లు ఒక మన రాష్ట్రం వాళ్ళకి ఇచ్చామంటున్నారు. అంత పెద్ద అవినీతి కుంభకోణం మీద తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ, జనసేన కానీ మాట్లాడరు. ఏమిటి ప్రేమ మీకు అదాని మీద? అంత ప్రేమ ఏమిటని అడుగుతున్నాను. ఈరోజు చట్ట ప్రకారం ఒక అమెరికా కోర్టులో అవినీతి కేసు దాఖలైనప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ లంచాలు తీసుకున్నారు, ఇక్కడ వాళ్ళు ఎవరు తీసుకున్నారు ఏమిటో వాళ్ళ పేర్లు బయట పెట్టలేదు. మీరు అదానికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి 41A నోటీస్ ప్రకారం తెచ్చి విచారించండి. అవినీతి పరుల పేర్లన్నీ బట్టబయలవుతాయి. వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అలాగే ఇప్పుడు మహిళల మీద ఈరోజు విశాఖపట్నంలో జరిగిన మహిళలు చాలా సంచలనం రేపినటువంటిది. అమ్మాయి లా కాలేజ్ స్టూడెంటు 5-6 నెలలుగా వేధింపులు, అత్యాచారానికి గురవుతుంటే ఏం చేయాలో పాలుపోక ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఎందుకు చేసిన? ఒక లా స్టూడెంట్, అమాయకురాలు కాదు, చిన్నపిల్ల కాదు, ఒక లా స్టూడెంట్, 20 సంవత్సరాలు దాటిన అమ్మాయి, 21 సంవత్సరాలు ఆత్మహత్యకు పాల్పడిందంటే నమ్మకం లేకనే ప్రభుత్వ యంత్రాంగం చెప్పుకుంటే న్యాయం చేస్తారని నమ్మకం లేక ఆత్మహత్యకు పాల్పడింది. మరి దాని మీద మేము వాళ్ళని శిక్షిస్తాం, పనిష్ చేస్తాం అనేవాళ్ళు ఎట్లా శిక్షిస్తారు? రొటీన్గా న్యాయ కోర్టులో పోతే ఇది అప్పటికి తేలదు. మీరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి 3 నెలల లోపల శిక్ష పడితే చేయండి. అందరూ వాళ్ళు అరెస్ట్ అయ్యారు, సాక్ష్యాధారాలు ఉన్నాయి. దీనికైనా డిలే చేయాల్సిన అవసరం లేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు, స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వాళ్ళు శిక్ష వేయిస్తే అప్పుడు ప్రభుత్వం ఎఫిషియెంట్గా పనిచేసినట్టు లెక్క. గర్జన చేశాడు, 30,000 మంది మహిళలు రాష్ట్రంలో అడ్రస్ లేకుండా పోయారని. వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పటికే 160 మంది హ్యూమన్ ట్రాఫిక్ పోయారు. ప్రతిరోజు ఎక్కడో చోట జరుగుతూనే ఉంది. మరి పవన్ గారు ఏం మాట్లాడరు? 30,000 మంది ఇప్పుడు అధికారంలో ఉన్నాడు ఆయన, ఉప ముఖ్యమంత్రి. ఈ 30,000 మంది మహిళల ఆచూకీ బయటికి తీసుకురండి, వాళ్ళని రక్షించండి. అసలు దాని గురించి మాట్లాడకపోతే అది ఎన్నికల డ్రామానా, లేదా ప్రజల మీద ప్రేమ? ఇక్కడ విశాఖ మహిళల మీద జరిగిన అత్యాచారం ఈరోజు ప్రభుత్వానికి వార్నింగ్ లాంటిది. ప్రభుత్వ ఎఫిషియన్సీకి ఒక పరీక్ష. ఊరికనే గంభీరమైన ప్రకటనలు చేసినందులో ఉపయోగం లేదు. వాటి వల్ల ఏమీ జరగదు. చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు నేను తిరుపతిలో జరిగింది, గుంటూరులో జరిగింది, రోజు ఒక జరుగుతుంది, రోజు మాట్లాడుతూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఉరిమి మంగళ మీద పడ్డట్టు పోయి పాపం ఆ హోమ్ మినిస్టర్ మహిళ ఉన్నది ఆమె మీద పడుతున్నాడు. మీరు ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వం అంతా మీ చేతుల్లో సమిష్టిగా మీరు బాధ్యత వహించాలి. ఒక మినిస్టర్ మహిళ అని చెప్పి ఒక మహిళా ముఖ్యమంత్రి మినిస్టర్, హోమ్ మినిస్టర్ కాబట్టి తేలిగ్గా ఆమెకి ఇచ్చే గౌరవం ఇదేనా? మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా?
అందుకని ప్రభుత్వం యొక్క ఎఫిషియన్సీని ప్రూవ్ చేసుకోవాలి. ఈ సత్వర న్యాయం కల్పించేదానికి దానికోసం ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు, స్పెషల్ కోర్టు నియమించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం.